టర్నింగ్ పాయింట్. వివి వినాయక్ తెలుగు ఇండస్ట్రీలో #1 మాస్ డైరెక్టర్. వరుస విజయాలతో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు. స్టార్ హీరోలు సైతం పిలిచి మరీ డేట్స్ ఇచ్చేంత కలేజా ఉన్న డైరెక్టర్. టోటల్ గా వినాయక్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. మరి ఈ దర్శకుడి కెరియర్ లో ఉన్న టర్నింగ్ పాయింట్స్ పై ఓ లుక్ చేద్దామా? ఎవ్వరూ రాత్రికి రాత్రే స్టార్ అయిపోరు. స్టార్ స్టేటస్ పొందాలంటే దాని వెనుక పడాల్సిన కష్టాలు చాలా ఉంటాయి. ఎన్నో అడ్డంకులు దాటితే గానీ సక్సెస్ మన దరికి రాదు. ఇలాంటి కష్టాలు పడి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు వివి వినాయక్. వివి అంటే వరుస విజయాలు అంటూ తన ఇంటి పేరునే మార్చేసుకున్నాడు వినాయక్. నాగిరెడ్డి, నేనెవరో తెలిసాక నీ పరువుగా ఫీల్ అయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను. డైరెక్టర్ సాగర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వినాయక్ ఎన్టీఆర్ ఆదితో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో వెనుతిరిగి చూసుకోలేదు వినాయక్. ఠాగూర్, లక్ష్మి, కృష్ణ వంటి సక్సెస్ లతో ఇండస్ట్రీలో #1 మాస్ డైరెక్టర్ గా ఎదిగాడు వినాయక్. హీరోలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టే వినాయక్ తో ఎన్నిసార్లు సినిమా చేయడానికైనా రెడీ అంటారు మన స్టార్స్. సక్సెస్ రాగానే నేను ఏమైనా చేయగలను అనే అహం చాలా మంది డైరెక్టర్స్ లో కనిపిస్తుంది. కానీ వినాయక్ లో మాత్రం ఇది ఏ కోసానా కనిపించదు. సరికదా, హిట్స్ వచ్చినప్పుడల్లా ఇంకా కసితో తర్వాతి సినిమాను తెరకెక్కిస్తాడు ఈ దర్శకుడు. అందుకే మెగాస్టార్ అంతటి వాడు కూడా తన 150వ సినిమాకు వినాయక్ నే డైరెక్టర్ గా కోరుకుంటున్నాడు. షుగర్ వ్యాధి వచ్చి కాలి గాయమే గ్యాంగ్రీన్ గా మారితే అది మన కాలైనా సరే తీసేస్తాం కదా సార్. ఇది అంతే. మీరు స్థాపించిన ఏసే బతకాలంటే బంధాలు బంధుత్వాలు చూడకూడదు సార్. చిన్న రిక్వెస్ట్, ఈ ఒక్క ఆపరేషన్కి నన్ను కొంచెం దూరంగా ఉంచండి సార్. వినాయక్ అనేది ఇప్పుడు పేరు కాదు, అదో బ్రాండ్. వినయ్ తో సినిమా చేస్తే పెట్టిన బడ్జెట్ కు ఎలాంటి లోటు ఉండదు అనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగించాడు వినాయక్. అయితే వినయ్ రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ గా మారలేదు. దాని వెనుక కొన్నేళ్ల కృషి ఉంది. అసలు ఇండస్ట్రీలో ఈ మాస్ డైరెక్టర్ జర్నీ ఎలా సాగింది? ఈయన కెరియర్ లో ఉన్న టర్నింగ్ పాయింట్స్ ఏంటి? వినాయక్ డైరెక్టర్ కాకముందు సీనియర్ దర్శకుడు సాగర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. వినాయక్ కూడా గురువులాగే మాస్ సినిమాలనే ఇష్టపడేవాడు. అసిస్టెంట్ గా చేస్తూనే మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేశాడు వినాయక్. చివరికి ఓ రోజు ఆ టైం ఎన్టీఆర్ రూపంలో రానే వచ్చింది. ఎన్టీఆర్ తో ఆది స్టార్ట్ చేసి తన కెరియర్ కు బాటలు వేసుకున్నాడు వినాయక్. తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. ఆది ఓ కొత్త దర్శకుడు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదగడానికి ట్రై చేస్తోన్న ఓ వారసుడు, కొత్త నిర్మాత. ఈ కాంబినేషన్ లో 2002లో విడుదలైంది ఈ సినిమా. ఆది రిలీజ్ అయినప్పుడు ఎవరికి ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవు. కానీ ఆఫ్టర్ రిలీజ్ అది క్రియేట్ చేసిన వండర్స్ మాటల్లో చెప్పలేం. ఒక్క సినిమాతో వినాయక్ స్టార్ డైరెక్టర్ గా మారితే ఎన్టీఆర్ క్రేజీ హీరో అయిపోయాడు. ఆదితో కెరీర్ లో తొలి విజయాన్నే కాదు, ఫస్ట్ టర్నింగ్ పాయింట్ కూడా కొట్టేశాడు వినయ్. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు.
నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, బదులిమ్మంటూ బతిమాలాయి యువతు యువతు యువతు. ఆది గ్రాండ్ సక్సెస్ తో వినాయక్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఒక్కసారిగా స్టార్ హీరోలందరూ ఎవరి కుర్రాడు అని వినయ్ వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చారు. సింగిల్ సినిమాతో వచ్చిన స్టార్డమ్ ను వినాయక్ కూడా కరెక్ట్ గానే యూస్ చేసుకున్నాడు. ఆది తర్వాత ఏకంగా బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమా చేశాడు వినాయక్. పూలే నీపై చల్లని, రాళ్లే నీపై రూపని, ఎత్తుకు నిన్నెగరయ్యని, కోతలు నీపై తీయని. అనుకున్నది నువ్వే చెయ్యి, అనుమానం మాని చెయ్యి, నీ మనసే పెట్టి చెయ్యి, నీదే రాపై చెయ్యి, పై చెయ్యి. ఆదిలో అబ్బాయిని చూపించిన తీరు నచ్చి ముచ్చటపడి మరీ వినాయక్తో చెన్నకేశవరెడ్డి సినిమా చేశాడు బాలయ్య. నరసింహనాయుడు తర్వాత బాలయ్య పూర్తి స్థాయి ఫ్యాక్షన్ రోల్లో కనిపించిన సినిమా చెన్నకేశవరెడ్డి. ఆది సక్సెస్ తో విడుదలకు ముందు నుంచి చెన్నకేశవరెడ్డిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమా అనుకున్న రేంజ్ లో అలరించలేకపోయింది. నన్ను పట్టుకోవడానికి కావాల్సింది ఖర్చు కాదరా, కలేజా. అది ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడు. సత్తిరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్న చెన్నకేశవరెడ్డి నిరాశపరచడంతో వినాయక్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయాడు. తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలా అని చిన్న కన్ఫ్యూజన్ మెయింటైన్ చేశాడు. అయితే చెన్నకేశవరెడ్డి యావరేజ్ గా మిగిలిన వినాయక్ స్టార్ హీరోల ఛాన్సులు మాత్రం ఆగలేదు. వరుసగా పెద్ద హీరోలు తమతో సినిమాలు చేయాలని వినయ్ను అడిగారు. కానీ అవేవీ కాదని దిల్ సినిమాతో మరోసారి సత్తా చూపించాడు ఈ దర్శకుడు. చూడు, నీకు పెద్ద పైల్వాన్ తీరున్నారా భయ్, చిన్న పోరగాన్ చేతిలో ఓడిపోతావరా? హలో, గెలిచిన ఎంకరేజ్ చేయి, తప్పులేదు. కానీ ఓడిన డిస్కరేజ్ చేయకు, చాలా తప్పు. గెలవడానికి కావాల్సింది కండలు కాదు, కాన్ఫిడెన్స్. చెన్నకేశవరెడ్డి వంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ తర్వాత వినాయక్ ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా అంచనాలు ఆకాశాన్ని తాకిస్తాయి. సో మనోడు కాస్త తెలివిగా ఆలోచించి నితిన్ వంటి అప్కమింగ్ హీరోతో దిల్ చేసి సక్సెస్ కొట్టాడు. ఈ సినిమాతోనే రాజు దిల్ రాజుగా టర్న్ తీసుకున్నాడు. దిల్ సినిమా వినాయక్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయని వేళ, ఎందుకో ఏమిటో నిదురింక రాదేమిటో కనుపాపలో కలకాదుగా ఈ మాయా, ఎప్పుడూ లేనిది నాలో అలజడి, ఎవరూ చెప్పలేదే ప్రేమని. టర్నింగ్ పాయింట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.